తీస్తూ ఉండు. అంటే నువ్వు డూప్లికేట్ జరుగుతూ ఉన్నట్లే. ఇది ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉండాలి. నువ్వు స్టార్ అయ్యావా, అప్పుడు వీక్లీ ఖచ్చితంగా వారానికి 3 సార్లు మీటింగ్, జూమ్ మీటింగ్ పెట్టుకోవాల్సిందే. కొంతమంది డైరెక్టర్లు కూడా పెడుతున్నారు, ఖచ్చితంగా వెళ్ళండి గుడ్డండి. ఇవాళ డైరెక్టర్లే జూమ్ మీటింగ్ పెట్టుకునే స్థాయికి వచ్చారు అంటే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతారు. నిలబడి ఉండండి చాలు. ఇక్కడ సిస్టమ్ ని డూప్లికేట్ చేయండి. ఇవాళ విజయరాజు గారు బూట్ క్యాంపులు పెట్టే స్థాయికి వెళ్ళారు. బూట్ క్యాంపులు పెడుతున్నారంటే ఈజ్ డియూసిడి, అతని అండర్లో క్రౌన్ డైరెక్టర్స్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్స్, డిసిడీలు చాలా మంది ఉన్నారు. అంటే ఆ రేంజ్ అది. మనం కూడా ఆ రేంజ్కి వెళ్ళాలి. ఆ లెవెల్కి తగ్గట్టుగా, మన నెట్వర్క్ తగ్గట్టుగా, మన లెవెల్కి తగ్గట్టుగా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ స్టార్టింగ్ లోనేమో 1-to-1 చేయాలండి. స్టార్టింగ్ లో జాయిన్ అయిన వ్యక్తులు 8% తర్వాత లెవెల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా 1-to-1 చేయాలి. హోమ్ మీటింగ్ ఇవి డైరెక్టర్, మీ పైన ఉన్న డైరెక్టర్ సపోర్ట్ తీసుకుని మీరు హోమ్ మీటింగ్ 1-to-1 చేయాలి ఖచ్చితంగా. ఇది మీ అందరి బాధ్యత, మీరు చేయాల్సిందే. ఏదో నా అప్లై చేసుకుంటూ వెళ్తున్నాడు కదా అని చెప్పి అనుకుంటే నీకే నష్టం. తర్వాత డైరెక్టర్ తర్వాత వాళ్ళు సిఎన్టీలు చేయాలి. సిల్వర్ అండ్ అబోవ్, సిల్వర్, గోల్డ్, స్టార్, సిఎన్టీలు చేయాలి. సిఎన్టీ అంటే ప్రొడక్ట్ నాలెడ్జ్ ప్లాన్ చక్కగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి. టెస్ట్ మనీస్ ఇవ్వాలి. ఒక సిఎన్టీని కంప్లీట్ చేసుకునే విధంగా మీరు ప్లానింగ్ చేసుకోగలిగినట్లయితే 100% మీ టీంలో హోమ్ మీటింగ్ పెట్టే వాళ్ళు అప్పుడు తయారవుతారు. మీరు సిఎన్టీ చేయకపోతే వాళ్ళు హోమ్ మీటింగ్ పెట్టరు. ఫస్ట్ వాళ్ళు హోమ్ మీటింగ్ పెట్టుకోవాలి. ఎవరైతే డైరెక్టర్ అండ్ అబో, సిల్వర్ అండ్ అబో ఎవరున్నారో వాళ్ళు సిఎన్టీ క్లాసెస్ కండక్ట్ చేసుకోవాలి. స్టార్ అండ్ అబో హాఫ్ డే వర్క్ షాప్ పెట్టుకోవాలి. క్రౌన్ అండ్ అబో 1 డే వర్క్ షాప్ పెట్టాలి. ఈ యొక్క ప్యాటర్న్ లో మనం వెళ్ళగలిగితే అది ఆటోమేటిక్ గా డూప్లికేట్ అయిపోయి ముందుకు పెడుతుంది. అలాగే ఫాలో యాజ్ పర్ అవర్ కంపెనీ రూల్స్, రెగ్యులేషన్స్, అలా ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కదాన్ని మనం ఫాలో అయిపోవాలి. కంపెనీ చెప్తుంది పలానా టైం నుంచి పలానా టైం వరకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. మనం ఏం చేయాలి, మనకు తెలిసింది ఆ విషయం, కానీ మన డౌన్ లైన్ మనం తెలియపరచాలి. ప్రతి ఒక్కరికి ఆ ఆఫర్ కానీ ఆ విధానం కానీ అంతా అర్థమయ్యేలాగా వాళ్ళకి తెలియపరచవలసిన అవసరం ఉంది. సమ్ పీపుల్ యాక్ట్ ఓవర్ స్మార్ట్ అండి. నేను చాలా స్మార్ట్ అని అనుకుంటాను. ఇక్కడ చూడండి, డోంట్ థింక్ అవుట్ ఆఫ్ సిస్టమ్ అండ్ డూ మిస్టేక్స్ ఇన్ ది నెట్వర్క్ ఫాలో సిస్టమ్. ఇక్కడ సిస్టమ్ ని ఫాలో అయ్యే క్రమంలో కొంతమంది ఏం చేస్తారంటే ఈ సిస్టమ్ ని ఫాలో అవ్వకుండా వీళ్ళు ఓవర్ థింక్ అనమాట. అంటే మా అప్లైనర్ చదువుకోలేదు, నేను చదువుకున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా నేను చేయగలుగుతానని చెప్పి ఏమిటి సిస్టమ్ గురించి కానీ ఎప్పుడు 1-to-1 ఇవే కదా చెప్పేది, మీటింగ్ పద్దాక మీటింగ్కి రమ్మంటావు, ఎప్పుడు చెప్పేవి అవే కదా అన్న ఉద్దేశాన్ని ఎక్కువగా పెట్టుకుని మీటింగ్కి రావడం మానేస్తారు. వీళ్ళు షార్ట్ కట్లు ఎదుగుతారు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు షార్ట్ కట్స్, అసలు ఇక్కడ డైరెక్ట్ సెల్లింగే షార్ట్ కట్ అండి. ఒక పర్సన్ రిచ్ గా మారడానికి డైరెక్ట్ సెల్లింగ్ అనేది షార్ట్ కట్ మెథడ్. కానీ వీళ్ళు ఇక్కడికి వచ్చి దీన్ని కూడా షార్ట్ కట్లు ఎదుగుతారు, దీంట్లో కూడా షార్ట్ కట్ ఎదుగుతారు. అలాగే ఈజీ మనీ కావాలనుకుంటారు, వాళ్ళు ఎక్కువగా కష్టపడరు, బద్దకస్తులు అనమాట. వీళ్ళు ఈజీగా రేపటికి రేపే మనీ కావాలి వీళ్ళకి. అలాగే ఈజీగా సక్సెస్ వచ్చేసేయాలి. ఇవాళ కొంటాడా రేపొద్దుకల్లా డబ్బులు పడిపోవాలి. వీళ్ళు అలాంటి మైండ్ సెట్ తో ఉంటారు. అలాగే సక్సెస్ వితౌట్ వర్కింగ్, పని చేయరు కానీ సక్సెస్ రావాలి. ట్రైయింగ్ ఓవర్ స్మార్ట్ అంటే నేను బాగా స్మార్ట్ అన్న వాళ్ళ మీద వాళ్ళకు ఓవర్ ఒపీనియన్ అన్నమాట. నేను ఎక్కువ సంపాదించాలన్న అత్యాశ. ఇలాంటి ఆలోచన భావం వల్ల ఉన్న వాళ్ళు లీడర్లుగా మారలేరు. ఎప్పటికీ లీడర్లు అవరు వాళ్ళు ఫాలోవర్స్ గా అలాగే ఉండిపోతారు. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది సిస్టమ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నెవర్ జడ్జ్ యువర్ న్యూ ప్రాస్పెక్ట్ బేసింగ్ ఆన్ ప్రొఫైల్. అంటే ఎవరైతే మీ కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారో వాళ్ళని జడ్జి అంటే ఇతను చేయగలుగుతాడు, ఇతను చేయలేడు, ఇతను బాగా ఉన్నాడు అని వాళ్ళని ఎవరిని కూడా మనం ఎస్టిమేట్ చేయకూడదు. మనం చేస్తాడు అనుకున్న వ్యక్తి చేయకుండా అసలు రాడండి, అసలు మన మాట వినడు, ఎట్లా వచ్చి ఇట్లా జారిపోతూ ఉంటాడు. అసలు ఇతను పనికిరాడు అనుకున్న వ్యక్తి బాగా చేస్తాడు. ఎవరిని కూడా మనం జడ్జి చేసి మనం మంచి వ్యక్తుల్ని మిస్ చేసుకునే పనిలో మనం చేయకూడదు. ఎవ్రీ ప్రాస్పెక్ట్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్. కాబట్టి ఇలాంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా ప్రతి ఒక్కరి మీద కూడా మనం స్పెషల్ ఫోకస్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. డోంట్ ఫోకస్ మోర్ ఆన్ లిమిటెడ్,
స్పెసిఫిక్ డిస్ట్రిబ్యూటర్స్. అంటే ఇతను అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్లు వస్తారండి. కస్టమర్లు వచ్చిన తర్వాత ఏంటంటే అందరూ కూడా లీడర్స్ మైండ్ సెట్ లోకి మనం తీసుకెళ్ళలేం. వాళ్ళ వాళ్ళ ఒపీనియన్స్ కావచ్చు, వాళ్ళు ఉంటున్న పరిస్థితులు కావచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే అందరినీ మనం డైరెక్టర్ చేయాలి అనుకుంటాం, మనం చేయగలుగుతాం, కానీ వాళ్ళు నడవరు. దాని మూలంగా ఏమవుతుందంటే అతను కదలని వ్యక్తి దగ్గర మనకు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. అలా కాకుండా వచ్చిన వాళ్ళందరిలోనూ యాక్టివ్ పర్సన్స్ ఎవరు, నడిపించగలిగే వ్యక్తులు ఎవరు, వాళ్ళని మనం ఐడెంటిఫై చేసుకుని వాళ్ళకి నాలెడ్జ్ మీద ఫోకస్ పెట్టుకోవాలి. బేసిక్ అంటే దేని మీద మనం దీన్ని ఎట్లయినా దేని మీద జడ్జి చేయాలి, దేని మీద చూడాలి అంటే అతని యొక్క ఇంట్రెస్ట్ మీద. అంటే డైలీ రెగ్యులర్ గా మీటింగ్ అటెండ్ అవుతున్నాడు, డైలీ మనకి అతనే ఫోన్ చేస్తున్నాడు, మనం చేయకుండానే అతను చేస్తున్నాడు, అప్పుడు అతని స్పెసిఫిక్ గా ట్రీట్ చేయండి. అతని స్పెసిఫిక్ గా ట్రీట్ చేసి అతనితో ఎక్కువ వర్క్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ డిస్ట్రిబ్యూటర్ ఇస్ ఇంపార్టెంట్ టు అస్. మనకి ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఇంపార్టెంటే. కానీ ఇక్కడ నేను ఒక సామెత కూడా చెప్తాను, పళ్ళిచ్చే చెట్లకే రాళ్ళు దెబ్బలని, పాలిచ్చే ఆవుకే ఎక్కువగా పిండుతారని చెప్పి, దెబ్బలు కొడతారని చెప్పి అంటూ ఉంటారు కదా సామెతలు. అంటే ఇక్కడ మనం ఎవరైతే వర్క్ చేసేదానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారో, ఎవరికైతే బాగా పెద్ద డ్రీమ్ పెట్టుకుని నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారో, వాళ్ళని మనం ఎక్కువగా ముందుకు నడిపించడానికి మనం వాళ్ళని కొత్త వారికి వాళ్ళని ఫోకస్ పెట్టుకుంటూ అందరినీ కూడా ఈక్వల్ గా చూసే విధానంలో మనం ముందుకు వెళ్ళాలి. ఎవర్ టేక్ దిస్ బిజినెస్ యాజ్ ఏ పార్ట్ టైం ఆర్ హాబీ. ఇక్కడ నేను పార్ట్ టైం గా చేస్తున్నాను లేదా ఫుల్ టైం గా చేస్తున్నాను అనేది ఇక్కడ టైం బేస్డ్ బిజినెస్ కాదండి. ఈ బిజినెస్ అనేది హార్ట్ టచింగ్ బిజినెస్ అంటారు. అంటే హార్ట్ఫుల్ గా చేయండి. మీరు 1 అవర్ చేస్తున్నారా డైలీ, ఆ 1 అవర్ కూడా నా బిజినెస్ అనుకుని చేయండి. ఇది నా బిజినెస్. ఎందుకంటే ఇక్కడ హాబీ గాను లేదా పార్ట్ టైం గాను చేస్తే ఇది ఇక్కడ వర్కౌట్ అవుతుంది. హాబీ అంటే ఏంటండి, అలవాటు. ఫర్ ఎగ్జాంపుల్ ఆదివారం సెలవు వచ్చిందని చెప్పి గల్లీలో చాలా మంది స్టూడెంట్స్ క్రికెట్ ఆడుతూ ఉంటారు, లేదా ఎంప్లాయీస్ ఖాళీగా ఉన్నప్పుడు ఏదో ఆడుతూ ఉంటారు. వాళ్ళు వెళ్ళి టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేసే విధానం ఉంటుందా? హాబీగా ఆడుకునే వాళ్ళు ఇలాంటివి చేయలేరు. టోర్నమెంట్ లో పెద్ద పెద్ద టీమ్స్ లో పార్టిసిపేట్ చేయలేరు. వాళ్ళు అక్కడి వరకే, ఆ రోజు ఎంజాయ్మెంట్ వరకే హాబీ అనేది జరుగుతుంది, కానీ వారి లైఫ్ లో సక్సెస్ తీసుకురాలేదు. కాబట్టి ఈ బిజినెస్ ని కూడా మనం హాబీగా తీసుకోవద్దు, హార్ట్ఫుల్ గా చేయండి. 1 అవరే చేయండి, కానీ 1 అవర్ మీరు హార్ట్ఫుల్ గా చేయండి. ఎవరి కోసం ఈ బిజినెస్ చేస్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని డిసైడ్ అవ్వండి. దేనికోసం మీరు ఎంచుకున్నారు, ఏదో మీకు ఆలోచన వచ్చింది, ఏదో దేనికోసమే మీరు వెజిటేజ్ బిజినెస్ లోకి వచ్చారు, అదేంటో ఒక్కసారి దాంతో మీరు ఇప్పుడు కూడా మీరు మాట్లాడుకోండి. నేను ఒక 1,00,000 రూపాయలు ఎవ్రీ మంత్ అర్న్ చేయడానికి వెస్టేజ్కి వచ్చాను, ఒక లగ్జరీ కార్ తీసుకోవడానికి వెస్టేజ్కి వచ్చాను. ఈ విధంగా ఒక స్ట్రాంగ్ డ్రీమ్ ని బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ వస్తుంది. థింక్ యాజ్ ఏ బిజినెస్ మ్యాన్, లెట్స్ బి బిజినెస్ మైండెడ్. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా బిజినెస్ మైండ్ సెట్ తో ఉంటేనే మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. అలా కాకుండా బిజినెస్ మైండ్ సెట్ కాకుండా కస్టమర్ ఓరియంటెడ్ గా కనుక మనం ఎప్పుడు కస్టమర్ ఓరియంటెడ్ గా ఉంటే అక్కడ ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి. అలాగే ప్రాబ్లమ్స్ తో పాటు రేట్ ఎక్కువ కదా, లేదా ఇది పని చేయట్లేదు కదా, అది పని చేయట్లేదు కదా, కారణాలు కథలు ఇవన్నీ చెప్తారే తప్ప, అదే బిజినెస్ మైండ్ సెట్ ఉందనుకోండి ఆ ప్రాబ్లమ్స్ ని చూడరు, సొల్యూషన్స్ కోసం ఎదుగుతారు. కాబట్టి బి ఏ బిజినెస్ మ్యాన్. మనం ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చాం, మనీ కావాలి అంటే బిజినెస్ మైండ్ సెట్ ఉండాలి. చెప్తాం ఎంప్లాయ్ మైండ్ సెట్, సెల్ఫ్ ఎంప్లాయ్ మైండ్ సెట్, బిజినెస్ మైండ్, అలాగే ఇన్వెస్టర్ గా మారాలి అంటే ఫస్ట్ ఎంప్లాయ్ గా ఉంటే ఇన్వెస్టర్ అవ్వలేడు. ఎంప్లాయ్ సెల్ఫ్ ఎంప్లాయ్ గా రావాలి, సెల్ఫ్ ఎంప్లాయ్ బిజినెస్ ఓనర్ అవ్వాలి. అంటే ఇక్కడ వెస్టేజ్ లో డైరెక్ట్ అయ్యాము అంటే వీఆర్ ఆల్ బిజినెస్ మ్యాన్స్, అంటే మనందరం బిజినెస్ మ్యాన్. కాబట్టి బిజినెస్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోవాలి. అంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా బిజినెస్ లాగా ట్రీట్ చేయాలి. ఒక 100 PV తీసుకుంటున్నాం, మన డౌన్ లైన్ లో 100 PV తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు కస్టమర్ బేస్డ్ గానే ఉండిపోయారు. అంటే కస్టమర్ గా ఏం ఆలోచిస్తున్నాడు, అమ్మో 3,500 ఖర్చు అవుద్దా, నాకు వచ్చే శాలరీ ఎంత, ఇలా చూస్తాడు. అదే అతనికి బిజినెస్ మైండ్ సెట్ ఎక్కిచ్చారనుకోండి, అతను ఏమనుకుంటాడు, అతనికి ఇన్కమ్ రాకపోయినా
ఖచ్చితంగా 100 పీవీలు కాదు, నేను ఇంకా ఎక్కువ కూడా తీసుకుంటాను, దీంట్లో కూడా నేను బిజినెస్ చేస్తాను అనుకుంటాడు. 100 పీవీలు తీసుకుని 1500 ఇంట్లోకి వాడుకుంటాడు, 2000 రూపాయలు బయటికి డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. ఇది ఎంఆర్పి రేట్ల మీద. ఎంఆర్పి రేట్స్ మీద అతనికి తెలిసిన బంధువులు కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, దీని మీద బాగా ఒక ప్రోడక్ట్ తీసుకుని దాన్ని బాగా నేర్చుకుని ఆ ప్రోడక్ట్ ని ఎక్కువగా మూవ్ చేస్తాడు. ఉదాహరణకి నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు టీ పొడి అండి, మన దగ్గర టీ పొడి, పేస్టు, తర్వాత అల్ట్రా స్క్రబ్, ఇవి వెంటనే రిజల్ట్ కనపడతాయి నేను గమనించింది. ఇక్కడ టీ పొడిలో నేను ఎక్కువగా 1-to-1 హోమ్ మీటింగ్ వెళ్ళినప్పుడు 5-6 ప్యాకెట్లు, తర్వాత 5 పేస్ట్లు, ఏవైతే బాగా ఎక్కువగా వెళ్ళే మూమెంట్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్ని మనం ఎక్కువగా పెట్టుకుని మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ప్రోడక్ట్ ని హైలైట్ గా చెప్పాలా. మీకు వచ్చిన రిజల్ట్ ని హైక్ చేసి చెప్తే అక్కడ కూర్చోవడానికి వచ్చిన వాళ్ళు ఐడి వెయ్యిన వాళ్ళు కొంతమంది వస్తారు ఊరికి వెళ్ళడానికి. వాళ్ళు ఐడి వేయకపోయినా ఏమండి టీ పొడి ఎంత అని అడుగుతారు. ఇవాళ బయట మార్కెట్ లో టీ పొడి చాలా ఎక్కువ రేటు ఉంది, మన దగ్గర చాలా తక్కువ రేటు. చక్కగా ఒక 5 టీ పొడి తీసుకోండి, మీకోసం కాదు, మీరు బిజినెస్ మ్యాన్, యు ఆర్ ఎ బిజినెస్ మ్యాన్. బిజినెస్ మైండ్ సెట్ పెట్టుకుని మీరు ఏం చేయాలా, ఆ టీ పొడిలు మూవ్ చేయాలి. ఒక్క నెలలో ఒక 10 నుంచి 20 టీ పొడిలు మూవ్ చేయండి, ఎంత బిజినెస్ జరిగింది. ఒక 10 నుంచి 20 పేస్ట్లు మూవ్ చేయండి, చిన్న చిన్న వస్తువులే, ఇవి ప్రతి ఇంటికి అవసరమైనవి. దాన్ని బాగా చెప్పండి. దాని మీద అది ఒక ఇంపార్టెన్స్ ఏంటి, టీ పొడి, టీ తాగితే గ్యాస్ ప్రాబ్లం రాదు, అల్సర్ ప్రాబ్లం ఉండదు, ఆకలి శక్తిని పెంచుతుంది అని అక్కడ మూవ్ చేయాలి. ఇక్కడ నువ్వు మూవ్ చేసావు, నీకు మనీ వచ్చింది. ఇక్కడ బిజినెస్ మైండ్ సెట్ అంటే బిజినెస్ మ్యాన్ అమ్ముకున్నాడు, ఇక్కడ అక్కడతో ఆగిపోయిన వెస్టేజ్ బిజినెస్ అనేది డిఫరెంట్. ఆ తర్వాత ఏం చేస్తావు, అక్కడ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఏమంటే మన టీ పొడి తీసుకున్నారు కదా, ఎలా ఉంది, టీ పొడి చాలా అద్భుతంగా ఉంది, మన దగ్గర 400 ప్రొడక్ట్లు ఉన్నాయి, టీ పొడి బాగుంది అంటే మన దగ్గర చాలా ప్రొడక్ట్లు బాగుంటాయి అని చెప్పి ఈసారి ఆ టీ పొడితో పాటు ఇంకొక ప్రోడక్ట్ ని యాడ్ చేసి ఇవ్వగలిగితే థింక్ బిజినెస్ మైండ్ సెట్. ఇలా ఆలోచన చేయండి. అంతేగాని నేను 100 పాయింట్లు, నాకు శాలరీ ఉండదు, పెద్ద శాలరీ లేదు, నేను ఎట్లా తీసుకోవాలి. ఇక మీరు అక్కడ ప్రాబ్లం దగ్గర ఉండిపోయారు, ఇంకా సొల్యూషన్ ఎక్కడుంది అక్కడ. ఇక్కడ సొల్యూషన్, ప్రతి ఒక్క దానికి సొల్యూషన్ ఉంది. నీకు శాలరీ తక్కువ, నువ్వు కొన్న దాంట్లో నుంచి కూడా ఒక శాలరీని బిల్ చేసుకోవచ్చు కదా. ఎంఆర్పి రేట్కి ఇస్తున్నావు అంటే ఒక ప్రోడక్ట్ కి ఎంఆర్పి రేట్ అంటే ఉదాహరణకి ఆ టీ పొడి 120 రూపాయలు ఉంది, నీకు 20 రూపాయలు మిగిలినట్టు, ఒక టీ పొడి మీద 20 రూపాయలు మిగిలినాయి, 10 టీ పొడులు అంటే 200 రూపాయలు వచ్చినట్లే కదా. ఇలా ఎందుకు మనం ఆలోచించకూడదు లీడర్స్? ఇలా బిజినెస్ మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకుంటేనే బిజినెస్ ని మనం చేయగలుగుతాము. డోంట్ లాస్ యువర్ కాన్ఫిడెన్స్ ఆర్ డిమోటివేట్ యువర్ సెల్ఫ్ థింకింగ్ యు ఆర్ ద ప్రాబ్లం. చూడండి, ఈ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మనలో నిండు కుండలాగా ఉండాలంటారు చూసారా. మనకు మనమే సెల్ఫ్ మోటివేషన్ తీసుకోవాలి. ఎలా తీసుకోవాలి సెల్ఫ్ మోటివేషన్ అంటే, మనలో ఎలా ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం, నేను ఏదో సాధించాలన్న నా తపన నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చేలాగా చేసింది. కానీ నేను ఇంకా దాంతో సంతృప్తి చెందట్లేదు. ఇంకా నేను ఏదో కావాలా, నాకు ఇంకా ఏదో కావాలి, ఇంకా బెటర్మెంట్ ఉండాలి. ఎందుకంటే నాలో ఆ యొక్క సామర్థ్యాలు ఉన్నాయి, ఆ స్కిల్స్ ని నేను డెవలప్ చేసుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, నేను హార్డ్ వర్క్ చేయగలుగుతాను, నేను దేనికైనా అడాప్ట్ అవ్వగలుగుతాను, నేను ఎందుకు ముందుకు వెళ్ళలేను అన్న ఒక కొత్త ఆలోచన తీసుకునేవడం. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు బిల్డ్ చేసుకుంటూ, ఎప్పటికప్పుడు కొత్త టార్గెట్ ని ఫిక్స్ చేసుకుని, ఎప్పటికప్పుడు కొత్త టార్గెట్ ని ఫిక్స్ చేసుకుంటూ నా విధానాన్ని మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి ఈ విధమైన మైండ్ సెట్, ఈ విధమైన ఆలోచన మనలో లేకపోతే, ఈ రోజేమో మంచి మోటివేషన్ వస్తుంది, మంచి జూమ్ మీటింగ్, ఉదయాన్నే మంచి జూమ్ మీటింగ్ వచ్చేసింది, మంచి మోటివేషన్ దొరికింది, వాళ్ళల్లా ఫుల్గా ఉంటాడు. నెక్స్ట్ డే ఏదో ప్రోడక్ట్ నాలెడ్జ్ చెప్పారు, ఆ రోజంతా సప్పగా ఉంటాడు. అలా ఎందుకు ఉండాలి? ఎవరో వచ్చి మనల్ని ఎందుకు మోటివేట్ చేయాలి? మనం ఉదాహరణకి మనం ఉంటున్న ఇల్లు మన మోటివేషన్ కాదంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉంటున్నది అద్దిల్లు అండి, ఆ వానరు చూడండి, ఆ వానరు మాట్లాడిన మాటల్ని మీరు గుర్తుపెట్టుకోండి. నీకు సొంత ఇల్లు కావాలి, ఏదో ఒక ఇబ్బంది ఉంది,
లేదా ఒక ఫంక్షన్కి వెళ్ళాలి, మీ ఇంట్లో వాళ్ళకి ఏది ఏర్పాటు చేయలేకపోతున్నాం మనం. మన జనరల్గా మన ఇంట్లో మన ఫ్యామిలీలో జరిగే ఇబ్బందులు ఇవన్నీ మన మోటివేషనే. మన పిల్లవాడు అడుగుతాడు, డాడీ నాకు అది కొనిపెట్టమంటాడు, మనం ఏదో ఒకటి చెప్పేసి దాని నుంచి తప్పించుకున్నాం కదా అనుకోవద్దు. దాన్ని మోటివేషన్ గా తీసుకోండి. మా అబ్బాయి అడిగాడు, నేను కొనివ్వలేకపోతున్నాను, అయ్యో ఎందుకు కొనివ్వలేకపోతున్నాను, ఖచ్చితంగా ఈసారి అడగకుండా నేను ఇవ్వాలి. ఇది మోటివేషనే. ప్రతి ఒక్క సిచ్యువేషన్ మీరు ఎతికితే మన ఇంట్లో ప్రతి ఒక్క సిచ్యువేషన్ మోటివేషనే. ఆ మోటివేషన్ మనలో ఉంటే కాన్ఫిడెన్స్ హైలో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ మీరు చూడొద్దండి. మనం సైకాలజీ ఏం చెబుతుందంటే, నేను ఏదైనా సాధించగలను అనే మైండ్ సెట్ తో ఉన్న వ్యక్తి ఏమి చదువుకోకపోయినా, అతనికి దగ్గర ఏమి శక్తి సామర్థ్యాలు లేకపోయినా అతని జీవితంలో ఏదో ఒకటి సాధిస్తాడంట. అదే ఒక వ్యక్తి బాగా చదువుకుని అతను ఎప్పుడు నెగిటివ్ మైండ్ సెట్ ఉంటాడు. ఇది కాదు, అది కాదు, నా వల్ల కాదు, నేనే చేయలేను అనుకున్న వ్యక్తి బాగా చదువుకున్నా, అతన్ని ఆల్రెడీ ఆస్తిపాస్తులున్నా, చివరి స్థాయిలో అతను అధమ పాతాలలో ఉంటాడు. చివరికి అతను ఒకరి మీద డిపెండర్ గా ఉండిపోతాడు. చూడండి, ఇక్కడ మనం సక్సెస్ అనేది ఓన్లీ సొల్యూషన్ మైండ్ సెట్ లో ఉంది తప్ప ప్రాబ్లమాటిక్ మైండ్ సెట్ లో లేదు. ప్రతి దాన్ని ప్రాబ్లం గా మీరు క్రియేట్ చేసుకోవద్దు. ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంది. ప్రతి ప్రాబ్లం, ఈ భూమి మీద ప్రతి ప్రాబ్లం కి ఒక సొల్యూషన్ ఉంది. అది మీరు నమ్మగలిగితే మీకు వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి సొల్యూషన్స్. కాబట్టి ప్రాబ్లమాటిక్ మైండ్ సెట్ ఉండకూడదు, మన సొల్యూషన్ మైండ్ సెట్ ఉండాలి. సమస్యాత్మకమైన మైండ్ సెట్ వద్దు. ఓకే. తర్వాత ఆల్వేస్ బీ కాన్ఫిడెంట్, ఫాలో సక్సెస్ఫుల్ పీపుల్. మీరు కాన్ఫిడెంట్ గా, మీ కాన్ఫిడెన్స్ బాగా బిల్డ్ అవ్వడానికి ఎప్పుడు కూడా మీ అప్లైనర్, సక్సెస్ఫుల్ అప్లైనర్ కావచ్చు, లేదా మనకి లైఫ్ లో చాలా మంది సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరి యొక్క స్టోరీలు వినండి. రీసెంట్ గా మనకి రామోజీరావు గారు చనిపోయారు. నిజంగా అసలు రామోజీరావు గారి లైఫ్ స్టైల్ వినండి. అసలు లైఫ్ అసలు అయింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఏ విధంగా ఎదిగాడు, ఇవాళ ఆసియా ఖండంలోనే ఒక పెద్ద ఫిలిం సిటీని బిల్డ్ చేశాడు అంటే ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళగలిగాడు. ఆయన యొక్క లైఫ్ స్టైల్ వినండి. ఇది ఎక్కడో వ్యక్తి కాదు. మనం ఈటీవీ ప్రొపరేటర్ కదా, మనం ఎప్పుడు చూసిన వ్యక్తి కదా. ఆయన చనిపోయారు. ఎలాంటి వ్యక్తి, లెజెండరీ బిజినెస్ మ్యాన్ అంటాను నేనైతే. ఇలా కాన్ఫిడెంట్, మనలో కాన్ఫిడెంట్, మనం కూడా అలాంటి కాన్ఫిడెన్స్ అనేది మనకు కావాలి అంటే, ఇలా లైఫ్ లో సక్సెస్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలాంటి ఆలోచనలు తీసుకున్నారు, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళారు అనే విషయాలు కనుక మనం తీసుకోగలిగినట్లయితే 100% మనం మన లైఫ్ లో కూడా సక్సెస్ అవుతాము. కాన్ఫిడెంట్ అనేది, మనలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయ్యిద్ది. అప్పుడు మనం ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వగలుగుతాం. కాబట్టి డోంట్ లూజ్ కాన్ఫిడెన్స్ దెన్ రిజెక్షన్స్ అక్కడ. అంటే మనకి జనరల్ గా మార్కెటింగ్ లో ఉన్న స్ట్రాటజీ ఏంటంటే రిజెక్షన్స్ రావాలి. రిజెక్షన్స్ రానిది మార్కెటింగే కాదు. అసలు రిజెక్షన్స్ లేకుండా ఏది ఉండదండి భూమి మీద. చాలా మంది రిజెక్షన్స్ వచ్చిన తర్వాత ఏమో పడిపోతున్నారు, రిజెక్షన్స్ రాకపోతేనేమో నేను తోపుని, నేను అది చేసేస్తాను, ఇది చేసేస్తాను, నాదే వల్ల అదే ఇదే అని చెప్పి అనుకుంటున్నారు. మనం ఎప్పుడు కూడా ఒక పాట పెడుతూ ఉంటాం, చంద్రబోస్ గారి పాట పెడుతూ ఉంటాం. చంద్రబోస్ గారి పాట పెట్టే ముందు ఆయన చెప్తారు ఒక మాట, నేను పాటలు తీసుకుని నేను వెళ్తూ ఉన్నప్పుడు నేను ముందుగానే నేను ఇంటి దగ్గరే చెప్పుకున్నా, ఏమని, 100 రిజెక్షన్స్ వస్తాయి, నేను ఓపికతో నేను 100 రిజెక్షన్స్ ని నేను ఎదుర్కోవాలి అని చెప్పి బలంగా అతని మైండ్ చెప్పుకుని ఆయన మొదలు పెట్టాడు స్టూడియోకి వెళ్ళడం. నేను పాటలు రాస్తాను అని చెప్పి వరుసనే ఒకళ్ళని 1 by 1 ఇలా వెళుతూ ఉండగా 20 మంది రిజెక్షన్స్ వచ్చినాయి. నువ్వేం రాస్తావు, నీకు సంధి తెలుసా, సమాసాలు తెలుసా, అది తెలుసా, ఇది తెలుసా, నువ్వెలా రాయగలుగుతావు, బీటెక్ చదువుకునే వ్యక్తివి అని 20 మంది నువ్వు నీ పాట సెలెక్ట్ చేయకుండా 20 మంది రిజెక్ట్ చేశారు. అయినా ఎక్కడా కూడా అతను ఆగిపోలేదు. ఎందుకని అతను ఆల్రెడీ ముందుగానే ప్రిపేర్డ్ గా ఉన్నాడు. నేను ఒక 100 రిజెక్షన్స్ నేను ఎదుర్కోవాలి. అప్పుడు 21వది ఫస్ట్ అతనికి అచీవ్మెంట్ వచ్చింది, సక్సెస్ వచ్చింది. తాజ్ మహల్ సినిమా అండి ఆ సినిమా పేరు.
తాజ్మహల్ సినిమాలో రామానాయుడు గారు ఫస్ట్ అవకాశం ఇచ్చారు ఆయనకి. కావాలంటే తాజ్మహల్ సినిమా ఉంది శ్రీకాంత్ది, మీరు కావాలంటే మళ్ళీ చూడండి, దాంట్లో పాటలు అద్భుతంగా ఉంటాయి. ఈయన ఫస్ట్ సినిమా అనమాట అది. అని అది అది ఫస్ట్ గా రాగానే వెళ్ళగానే వచ్చేసిందా? రాలా. 20 మంది రిజెక్ట్ చేసేసారు ఆల్రెడీ. కానీ ఆయనే ఇవాళ ఆస్కార్ అవార్డు అందుకున్నాడు ఆర్ఆర్ సినిమాకి, ట్రిపుల్ సినిమాకి. చూసారా? అది ఎలా వచ్చింది అంటే రిజెక్షన్స్ తీసుకోవాలి. మన మైండ్ సెట్ ఎప్పుడు కూడా రిజెక్షన్స్ ని యాక్సెప్ట్ చేయాలి. సర్వసాధారణం. ఇక్కడ రిజెక్షన్స్ అనేవి సర్వసాధారణం, ఖచ్చితంగా వస్తాయి. అనుకోండి, మీ మైండ్కి చెప్పుకోండి, ఇతను రావచ్చు రాకపోవచ్చు, కానీ మనం స్ట్రాంగ్ గా నిలబడాలి. ఒకసారి చెప్పాం, ప్లాన్ చెప్పాం, రాలేదు, కానీ అతను వదిలిపెట్టొద్దు. అతనికి ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండండి. అతనికి మనం ఎప్పుడు మన సక్సెస్ వచ్చినా కానీ అతనికి చెప్పండి, ఏదో ఒకసారి వస్తాడు ఖచ్చితంగా. ఓకే లీడర్స్? కాబట్టి రిజెక్షన్స్ వచ్చినప్పుడేమో కాన్ఫిడెన్స్ ని లాస్ చేసుకుని, రిజెక్షన్స్ రానప్పుడు మంచిగా అలా ఏమి ఉండొద్దు. ఎప్పుడైనా ఒకే రకంగా ఉండండి. ఓకే, మనకు చెప్తూ ఉంటాం, ఎవరు డ్రీమ్ స్టీలర్స్ ఉంటారు, డ్రీమ్ స్టీలర్స్ ని మనం కలిసినప్పుడు వాళ్ళ మాటలు విన్నప్పుడు, డ్రీమ్ స్టీలర్స్ మాటలు విన్నప్పుడు మనల్ని స్పాయిల్ చేస్తారని. ఇక్కడ డ్రీమ్ స్టీలర్స్ అంటే ఏంటంటే ఎవరంటే వాళ్ళు లైఫ్ లో ఎలాంటి డ్రీమ్స్ లేని వాళ్ళు కొంతమంది ఉంటారండి. వీళ్ళు లైఫ్ లో వీళ్ళు ఇదేని నమ్ముతారంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి, పరిగెత్తి పాలు తాగకూడదు, నిలబడి నీళ్లు తాగాలి. వీళ్ళు బలంగా విశ్వసిస్తారు దీన్ని. పరిగెత్తితే ఏమి రాదు, నిలబడి నీళ్లు తాగు, సంతృప్తిగా ఉంటుంది అని బలంగా నమ్ముతారు. ఇలాంటి వాడు లైఫ్ లో సక్సెస్ అయిన దాఖలాలు ఎక్కడా లేవు. అలా అనుకుంటే రామోజీరావు గారు పచ్చళ్ళు అమ్ముకుంటూనో లేదా ఒక పేపర్ బాయ్ గాను అలాగే ఉండిపోయేవాడు. కానీ ఇవాళ ఆసియా ఖండంలోనే టాప్ ఒక ఫిల్మ్ సిటీని ఎలా బిల్డ్ చేయగలిగాడు? అది గో నెక్స్ట్ ఏంటి, దీని నుంచి నేనేం నేర్చుకోవాలి, ఇంకా దీనికంటే బెటర్మెంట్ ఏం చేయాలి అని చెప్పి ఒక ఆలోచనలో నుంచి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు చూడండి. అది ఎలా జరిగింది? అతనికి చెప్పలేదా? అతను ఫిల్మ్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు అతనికి చెప్పలేదంటారా? ఎందుకు ఫిల్మ్ సిటీ, ఇది సక్సెస్ అయ్యిద్దా, ఇదంతా కొండ ప్రదేశాలు, ఆయనకి చెప్పలేదంటారా? ఆయన పేపర్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈజీ అంటే ఎవరినో పిలవలేదంట. పేపర్ స్టార్ట్ చేయడం అనేది చాలా సింపుల్ గా జరిగిందంట. అక్కడున్న పనిచేసే ఒక 10 మంది వర్కర్స్ ఈయన కలిసి ఊరికే వర్కర్ తోనే బటన్ నొక్కిచ్చారంట. అంటే ఎందుకని ఆ నిర్ణయం తీసుకున్నారంటే అప్పటికే ఆయన చాలా రిజెక్షన్స్ ఎదుర్కొన్నాడు. ఈ పేపర్ ఎందుకు, ఇప్పటికే ఎవరో ఉన్నాయి, ఈ పేపర్ ఎలా సేల్ చేయగలుగుతాం, మనం ఎక్కడ సక్సెస్ అవ్వగలుగుతాం. ఇంట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరో ఎంతో మంది వ్యక్తులు అతన్ని ఆపడానికి చూశారు. కానీ అతనిలో ఉన్న జీల్, నేను ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలి అన్నది అతన్ని అది చేసేలాగా, స్టార్ట్ చేసేలాగా చేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగాడు, సక్సెస్ చేపించాడు. అప్పటికే ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది, ఆంధ్రప్రభ పేపర్ ఉంది, చాలా చాలా పేపర్లు ఉన్నాయి అప్పటికే, ఈనాడు పేపర్ కంటే ముందుగానే. అయినా ఈయన ఒక డిజైన్ చేసుకున్నాడు. ఈయన మైండ్ సెట్ ప్రకారం దాన్ని డిజైన్ చేసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్లాడు. అన్ని పేపర్లు పడేస్తాడండి. ఈనాడు పేపర్ వచ్చేసి ఒకసారి ఆలోచించేయండి అండి. ఆయన ఆపలేదంటారా? ఈటీవీ పెట్టేటప్పుడు వ్యతిరేకించలేదంటారా? అంటే డ్రీమ్ స్టీలర్స్ చుట్టూ ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉంటారు, మనకే కాదు. వీళ్ళు ఎటువంటి డ్రీమ్స్ ఉండవు. వీళ్ళు ఏంటంటే అందరినీ పడేయడమే, వాళ్ళకు ఉండవు, ఎవరికి లేకుండా చేయడమే వాళ్ళ పని. కాబట్టి మనం ఫస్ట్ స్ట్రాంగ్ గా ఉండి ఎవరు చెప్పినా కానీ వాళ్ళ మాటలు వినకుండా నాకు తెలుసు, నేను ఖచ్చితంగా అవ్వగలుగుతాను అన్న నమ్మకం నీ మీద నీకుంటే ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా నువ్వు ముందుకు వెళ్తావు. నాకు చెప్పలేదంటారా? నువ్వు గవర్నమెంట్ జాబ్ నీకెందుకు, నువ్వు అసలుకే తిరగలేవు, నువ్వు ఎక్కడ తిరగలుగుతావు, నువ్వు ఎక్కడికి వెళ్ళగలుగుతావు, ఎంత మంది చెప్పారనుకున్నారు? మా ఇంట్లో వాళ్ళు కాదు, బయట వాళ్ళు కూడానండి. కానీ ఇవాళ ఏమంటారు తెలుసా? నీ వల్ల అయ్యింది, నీ వల్లే అయ్యింది, నువ్వు కాబట్టి చేయగలుగుతున్నావు, నేనైతే చేయలేను. ఇది మా స్కూల్లో నాతో పాటు జర్నీ స్టార్ట్ చేసిన వాళ్ళు నాతో పాటు వాళ్ళు ఐడీలు వేశారు, నాతో పాటు వాళ్ళు కొన్నారు. కానీ కొన్న వాళ్ళు అక్కడే ఉండిపోయారు. నేను మాత్రం ఇవాళ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అయ్యాను. లీడర్స్ మనల్ని ఆపడానికి మన చుట్టూ ఉంటారు.
ప్రతి ఒక్క సిచ్యువేషన్ లోనూ ఎదురవుతారు. కానీ నీకు తెలుసు కదా విస్టేజ్ బలం ఏంటో, నీకు తెలుసు కదా నీ బలం ఏంటో, నీ కెరియర్ ఏంటి, నీ నెక్స్ట్ కెరియర్, నెక్స్ట్ 5 years తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు. ఆయన చెప్పిన దాన్ని నువ్వు వింటే అలా ఉంటావా అడుగు. ఒకవేళ ఆయన చెప్పిన దాన్ని నువ్వు ఆపేయమన్నాడు అనుకోండి, అప్పుడు అనండి. ఏమంటారంటే నాకు కారు కావాలయ్యా, నేను కారు కొనాలనుకుంటున్నాను, కానీ నేను వాళ్ళు చేసే దాంట్లో రావట్లేదు, నువ్వేమో అది చేయొద్దు అంటున్నావు. మరి దీంట్లో కారు వస్తుంది, నాకు నమ్మకం ఉంది దాంట్లో కారు తీసుకుంటానని, నువ్వేమో చేయొద్దు అంటున్నావు, నాకు వేరే ఆప్షన్ ఏది చెప్పు అని చెప్పి ఎవరైతే నేను చేయొద్దు అంటున్నారో వాళ్ళని అడగండి. వాళ్ళు దాని సొల్యూషన్ చెప్పరు. వాళ్ళు ఏంటంటే రచ్చబండ మీటింగ్లకి అలవాటు పడిపోయి వీళ్ళు వాళ్ళు కూర్చుని పిచ్చాబట్టిగా మాట్లాడుకునేది కూడా ఒక ఫోబియా అంటండి. అది ఒక ఫోబియాలో చాలా ఫోబియాలు ఉన్నాయి. ఈ నలుగురిని పోగేసుకుని మాట్లాడుకునేది కూడా ఫోబియా. ఆ ఫోబియాలో ఉండిపోయారు వాళ్ళు ఎవరినైనా లాగేస్తారు, వాళ్ళ దగ్గర అంత టాలెంట్ ఉండదు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ అన్నమాట. కాబట్టి అలాంటి వ్యక్తుల మాటలు మనం విన్నట్లయితే అక్కడే ఆగిపోతాము, మనం ముందుకు వెళ్ళలేము. థింకింగ్ దట్ యు ఆర్ వెరీ సక్సెస్ రోల్ మోడల్ ఫర్ అదర్స్. నువ్వు ఒక్కడే అనుకో, నేను వేరే వాళ్ళకి రోల్ మోడల్ గా ఉండాలి. హిస్టరీని చదవడం కాదు, నేను క్రియేట్ చేసిన హిస్టరీలోని చదువుకుని ముందుకు వచ్చే వాళ్ళు ఉండాలి, నన్ను ఫాలో అవ్వాలి, అందరూ కూడా రోల్ మోడల్ గా నేను ఉండాలి అని చెప్పి నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు అనుకోవాలి. నేను చాలా గొప్పవాడిని, నేను ఏదనుకున్నా చేయగలుగుతాను, నేను ఒక రోల్ మోడల్ గా ఉండాలి అన్న ఒక థింకింగ్, ఒక ఆలోచన విధానం కనుక నీలో ఉంటే ఖచ్చితంగా ఆటోమేటిక్ గా నీ చుట్టూ కూడా ఒక వైబ్రేషన్, వైఫై అంటారు చూసారా, అది ఏర్పడిద్దండి. నీ బలం పెరిగిద్ది అప్పుడు ఆటోమేటిక్. నీ పాజిటివ్ మైండ్ సెట్ బిల్డ్ అయ్యింది. యూనివర్స్ ఎప్పుడు కూడా ఎవరికైతే పాజిటివ్ మైండ్ సెట్ ఉందో వాళ్ళకి యూనివర్స్ సమృద్ధి, యూనివర్స్ అంటేనే మీనింగ్ సమృద్ధి అని ఇవ్వడానికి ముందుకు వస్తుంది. అసలు నా దగ్గర లేవు 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 అన్నవాడికి ఎందుకు ఇస్తుంది? నాకు కావాలి కావాలి, నా దగ్గర ఉంది, నాకు ఇంకా కావాలి అనుకున్న వాళ్ళకి ఏదైనా ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు రోల్ మోడల్ గా మారు. నువ్వు రోల్ మోడల్వి, నువ్వు ఒక లీడర్వి, టీమ్ లీడర్వి. నీ కింద ఆల్రెడీ డౌన్ లైన్స్ ఉన్నారు, వీళ్ళందరికీ నువ్వు రోల్ మోడల్ గా ఉండే విధంగా నువ్వు ఉదయాన్నే లేవడం కావచ్చు, మీటింగ్ కి రావడం కావచ్చు, కన్సిస్టెన్సీ తీసుకోవడంలో కావచ్చు, నువ్వు మాట్లాడే విధానంలో ప్రతి రోజు కూడా నీలో ఇంక్రీజ్ అనేది నీ డౌన్ లైన్ కి కనపడాలి. ఆ విధంగా ఉండగలిగితే నీ డౌన్ లైన్ అందరూ కూడా నిన్ను రోల్ మోడల్ గా తీసుకుని వాళ్ళు కూడా బిల్డ్ చేసుకుంటారు. డూప్లికేషన్ ఆటోమేటిక్ గా జరిగిద్దాడు. బ్లేమింగ్ అప్లైన్స్ ఫర్ డిఫరెంట్ రీజన్స్. చాలా రీజన్స్. అప్లైనర్ మనతో పాటు ఉండాలని ఏమి ఉండదండి. మనకి ఆపర్చునిటీ పరిచయం చేశారు. ఆల్వేస్ వాళ్ళు మనతో ఉంటారు. మనం ఫోన్ చేసినప్పుడు అప్లైనర్స్ ఉంటారు, మనకి ఏదైనా మీటింగ్ కావాలంటే మనకు సజెషన్ ఇస్తారు, మనకి ఏమైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఉంటారు. అంతేగాని వాళ్ళు నేను చెప్పినప్పుడు రాలేదనో, నేను నన్ను ఇలా చేయలేదనో ఏదేదో కారణాలు పెట్టుకుని అప్లైనర్స్ ని కనుక బ్లేమ్ చేశారా, ఆ తర్వాత బ్లేమ్ అయ్యేది ఎవరు అంటే మీరే. కాబట్టి అప్లైనర్స్ ని ఎవరైతే ముందు వాళ్ళని అర్థం చేసుకుని, అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో అతను ఆ లెవెల్కి వెళ్ళడానికి ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటాడు, ఏ విధంగా ముందుకు వెళ్ళి ఉంటాడు. ఫస్ట్ అసలు మనం మెచ్చుకునే గుణం ఉండాలి, మనలో మెచ్చుకునే గుణం ఉండాలి. అందరూ మంచి వ్యక్తులు అనుకోవాలి. వీడికే చాలా నెగిటివ్లు ఉంటాయి, అందరూ అట్లాంటి వాళ్ళే అనుకుంటాడు. అదే లోకం అంతా పచ్చకావర్లు వచ్చిన వాళ్ళు అందరికి పచ్చగా కనపడుతుంది అంటారే, అలాంటి మైండ్ సెట్ ఉండకూడదు. మన అప్లైనర్స్ అనే వ్యక్తిని ఎప్పుడూ కూడా నాకు ఈ యొక్క ఆపర్చునిటీ పరిచయం చేశాడు, నా అప్లైనర్ పరిచయం చేయకపోయినట్లయితే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేది కాదు. కాబట్టి అప్లైనర్ ఈజ్ అప్లైనరే, ఆయన ఎప్పుడు అప్పే. కాబట్టి అప్లైనర్ ని మనం ఎప్పుడు కూడా బ్లేమ్ చేసే పని ఎక్కడా కూడా చేయొద్దు. చేశారు అంటే ఖచ్చితంగా మనం చాలా ఇబ్బందుల్లోకి వెళ్తున్నట్టే. తర్వాత దిస్ ఈజ్ యువర్ బిజినెస్ అండ్ యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సక్సెస్. మీ అప్లైనర్ నీకు ఓన్లీ నీకు ఆపర్చునిటీ ఇచ్చారు, నేను ట్రైన్ చేస్తారు, 100% ట్రైన్ చేసే ఒక అప్లైనర్ ఉంటారు. ఆయన్ని నువ్వు చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే. ఈ బిజినెస్ నువ్వు ఎవరి కోసం వచ్చావు? నువ్వు అప్లైనర్ చెప్పాడు కాబట్టి వచ్చి ఉండొచ్చు, కానీ ప్రొడక్ట్ వాడుకున్న తర్వాత, ఒక మీటింగ్ కి వెళ్ళిన తర్వాత నీకు కారు కావాలని, నీకు చెక్కులు రావాలని, నీ లైఫ్ స్టైల్ మారాలని నువ్వు బిజినెస్ చేస్తున్నావు. కానీ
నా అప్లైనర్ కి డబ్బులు రావాలి, నా అప్లైనర్ కార్ రావాలి, నా అప్లైనర్ హాయిగా ఉండాలని మనం బిజినెస్ చేస్తామా ఎప్పుడన్నా? అలా ఎప్పుడు ఎవరు కూడా చేయరు, కానీ అప్లైనర్ మాత్రం నిందిస్తారు. కాబట్టి బిజినెస్ ఫస్ట్ ఎవరిది అంటే నాది, నా అప్లైనర్ది కాదు, నా బిజినెస్ ఇది. కాబట్టి దీనికి నేను సక్సెస్ అయ్యాను అంటే దానికి కారణం నేనే, ఫెయిల్యూర్ అయ్యానన్నా దానికి కారణం నేనే గాని నా అప్లైనర్ కాదు. ఇఫ్ యూ హ్యావ్ ఎ డ్రీమ్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ఇట్ హ్యాపెన్. అంటే ఇక్కడ నీకు డ్రీమ్ ఉందనుకోండి, మీకు డ్రీమ్ ఉంది, బాగా మంచి డ్రీమ్ ఉంది, స్ట్రాంగ్ డ్రీమ్ ఉంది, కోరిక రగిలే కత్తి, రగిలే కోరిక ఉంది, ఆటోమేటిక్ గా నీకు రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అప్పుడు ప్రతి ఒక్క దాన్ని కూడా నువ్వు ముందుగా కేర్ఫుల్ గా తీసుకుంటావు, ఈ పని జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తావు. అదే డ్రీమ్ లేదా, అప్పుడు అప్లైనర్ ని తిడతావు, సిస్టమ్ ని తిడతావు, ప్రొడక్ట్ ని తిడతావు, అన్నిటిని తిడతావు. అన్నిటిని కూడా నీ డౌన్ లైన్ ఎవరైనా కించపరుస్తున్నారు, ఇదేంటి అదేంటి అంటున్నారంటే వాళ్ళకి డ్రీమ్ లేదని. ఫస్ట్ అలాంటి వ్యక్తులకి డ్రీమ్ పెట్టండి, వాళ్ళ డ్రీమ్ ని చూపించండి. వాళ్ళ లైఫ్ లో నెక్స్ట్ 5 years ఎలా ఉండాలనుకుంటున్నారు, ఆ నెక్స్ట్ 5 years ఎలా ఉండాలనుకుంటున్నారు, అసలు లైఫ్ చూపించండి. అప్పుడు ఇక్కడ రెస్పాన్సిబిలిటీగా పనిచేస్తాడు. ఒక వ్యక్తి మీ దగ్గర రెస్పాన్సిబిలిటీగా పని చేయట్లేదు, అతను మీటింగ్ కి రావట్లేదు, ప్రొడక్ట్ కొనుక్కోవట్లేదు అంటే అతనికి డ్రీమ్ లేదు. ఫస్ట్ మనం గుర్తించవలసింది. కాబట్టి ఫస్ట్ మనం అట్లాంటి వ్యక్తులకి డ్రీమ్ బిల్డ్ చేయాలి. ఫోకస్ ఆన్ రిటైల్ అండ్ ప్రమోట్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. ఒకే ప్రోడక్ట్ కొన్ని ప్రోడక్ట్లు చుట్టూనే తిరగద్దు దయచేసి. అన్ని ప్రోడక్ట్లు కూడా నెంబర్ 1 ప్రోడక్ట్లు అండి. సబ్లింగ్వల్ స్ప్రేలు ఎవరు యూజ్ చేయట్లేదు, అసలు ఎంత అద్భుతమైనవి అండి సబ్లింగ్వల్ స్ప్రేలు. ఒక్కసారి డి విటమిన్ అనేది చాలా మందిలో లోపం ఉందండి. ప్రతి ఒక్కరు కూడా ఈసారి మీరు బిల్డ్ చేసుకునేటప్పుడు సబ్లింగ్వల్ స్ప్రేలో ఏదో ఒక దాన్ని తీసుకోండి, మీకున్న దాన్ని బట్టి ఏదైనా వాడుకోవచ్చు. చాలా చాలా బెస్ట్ ప్రోడక్ట్లు అండి. అది జబ్బులు ఉన్న వాళ్ళు వాడుకునేవి కావు ఇవి, జబ్బులు లేకపోయినా ముందుగా వాడుకోవచ్చు. ఇవి అలాంటి అద్భుతమైన ప్రోడక్ట్లు మనవి. కాబట్టి మీరు అన్ని ప్రోడక్ట్లు వాడటానికి ముందుకు రండి. లివర్ హెల్త్ వాడుకోవాలి ఖచ్చితంగా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ప్రతి నెల ఇమ్యూనిటీ బూస్ట్ వాడుకోవాలి. అలాగే మన బాడీలో ఉన్న విష పదార్థాలను బయటకు తీసేసే కేటగిరీ ప్రోడక్ట్ ఉన్నాయి, అది ఖచ్చితంగా ఒకటి వాడుకుంటూ ఉండాలి. ఇలాంటివి ఖచ్చితంగా మనం కొన్ని కొత్త ప్రోడక్ట్లు కూడా వాడుకోవాలి. మన దగ్గర బండి ఉంది, 2 వీలర్, చక్కగా ఇంజిన్ ఆయిల్ ఉంది, ఇంజిన్ ఆయిల్ కూడా వాడండి. మనం వాడుకోకపోతే ఎవరికి చెప్పాలి? కాబట్టి కొత్త ప్రోడక్ట్, మల్టిపుల్ ప్రోడక్ట్ మీరు ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఎప్పుడు తీసుకునే కుకింగ్ ఆయిల్, ఆ స్క్రబ్, ఆ పేస్ట్లు, ఆ సోప్లు వీటి చుట్టూ తిరగకుండా మల్టిపుల్ ప్రోడక్ట్, ఎక్కువ ప్రోడక్ట్లు కూడా మీరు చూడండి. అలాగే ఫేస్ క్రీమ్స్ ఉంటాయి, ఫేస్ వాష్లు ఉంటాయి. అలాగే మీ ఇంట్లో లేడీస్ ఉంటారు, వాళ్ళకి లిప్స్టిక్స్ ఉంటాయి. అలాగే నైల్స్ పాలిష్లు ఉంటాయి. చాలా చాలా ప్రోడక్ట్లు ఉంటాయండి. వాటిని మనం కూడా వాడుకోవాలి. మనం వాడుకుంటేనే కదా మనకు తెలిసేది ఇన్ని ప్రోడక్ట్లు ఉన్నాయని. కాబట్టి మీరు ఎప్పుడైనా ఒక పెద్ద షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉంటాయి, అక్కడ మీరు అడిగి తీసుకునే ప్రయత్నం చేయండి. ఫ్యూ పీపుల్ డోంట్ ఫోకస్ ఆన్ రిటైల్ సేల్స్ ఆర్ మల్టిపుల్ ప్రొడక్ట్స్. చాలా తక్కువ మంది మాత్రమే రిటైల్ సేల్స్ చేస్తున్నారు. రిటైల్ సేల్స్ ఎక్కువగా ఎవరు చేయట్లేదు. ఒక 100 PV మీ ఇంట్లో ఉపయోగం ఉంది, ఇంకో 100 PV రిటైల్ చేసుకునేలాగా ఉండాలి. అలాగే మల్టిపుల్ ప్రొడక్ట్స్, ఎక్కువ ప్రొడక్ట్స్ మీరు చూసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా రిటైల్ సేల్స్ పెరుగుతాయి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక ప్రోడక్ట్ కనెక్ట్ అవుతారు, వాళ్ళు రెగ్యులర్ కస్టమర్ గా మారిపోతారు. కాబట్టి ఇది ఎక్కువ మంది మీ డౌన్ లైన్ లో చేసేలాగా చూడండి. ఫాలో కన్సిస్టెన్సీ, ఆఫర్ ని ఫాలో అవ్వండి. అలాగే కన్సిస్టెన్సీ గా మీరు వర్క్ చేయండి. ఈ రోజు కొంచెం పని, రేపు కొంచెం పని, ఆ తర్వాత రోజు ఆగిపోవడం ఇలాంటివి కాదు. రెగ్యులర్ గా మీరు ఒక వర్క్ అనేది రెగ్యులర్ గా ఉండాలి, కంటిన్యూస్ గా ఉండాలి. ఆ యొక్క కన్సిస్టెన్సీ వర్క్ అనేది కొనసాగిస్తూ ఉంటే అది ఆటోమేటిక్ గా సక్సెస్ కి ఫార్ములా. ఒక సక్సెస్ అనేది కన్సిస్టెన్సీ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మన కంపెనీ కన్సిస్టెన్సీ ఆఫర్ ని తీసుకొచ్చింది. ఈ ఆఫర్ లో నుంచే మనకి బెనిఫిట్లు అనేది వస్తుంది. కాబట్టి వర్క్ ను కూడా కన్సిస్టెన్సీగా చేయండి. క్రమం తప్పకుండా వర్క్ చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఫాలో ద కన్సిస్టెన్సీ ఆల్సో విత్ అవర్ కంపెనీ ఆఫర్స్, కంపెనీ సిస్టమ్
కంపెనీ ఏదైతే ఫాలో అవుతుందో, ఏదైతే చెప్తుందో అన్నిటిని కూడా మనం ముందుకు ఫాలో అవుతూ ఖచ్చితంగా మనం సక్సెస్ తీసుకోవాల్సిందే. నేను ఖచ్చితంగా ఇక్కడ నుంచి 50,000 ₹1,00,000 కొట్టవలసిందే, కారులో తిరగవలసిందే అని చెప్పి స్ట్రాంగ్ డ్రీమ్ ని మీరు బిల్డ్ చేసుకుని ముందుకు వెళ్ళగలిగినట్లయితే 100% మనం సక్సెస్ అవుతామండి. 100% మనం సక్సెస్ అవుతాము. దాంట్లో తిరుగులేదు. ప్రతి ఒక్కరూ కూడా ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్తారని, అలాగే ఒక చిన్న విషయం అండి, మన 5 crore పూల్ గురించి ఒకసారి మీకు క్లారిటీ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా 5 crore పూల్ మీద దృష్టి పెట్టండి. డైరెక్టర్ గా బేస్ మంత్ డైరెక్టర్ గా అయితే గనక ఆ తర్వాత సిల్వర్, గోల్డ్ ఏదైనా మనం అవ్వచ్చు. ఓన్లీ డైరెక్టర్ క్రైటీరియాలైనా కంప్లీట్ చేసుకోవచ్చు, లేదా తర్వాత సిల్వర్ క్రైటీరియాలైనా చేసుకోవచ్చు, మనకు చెప్పి వీటిని బట్టి. ఫస్ట్ ఈ మంత్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మీరు బ్రాంజ్ డైరెక్టర్ గానా, సిల్వర్ గానా, గోల్డ్ గానా, బేస్ మంత్ ఏది అనేది ఫస్ట్ ఫిక్స్ అవ్వండి. ఇక్కడ 100 PV అనేది సెల్ఫ్ PV ఉండాలి కంపల్సరీగా. అలాగే ఎవ్రీ మంత్ కూడా టీమ్ బిల్డింగ్ బోనస్ అచీవ్ అవ్వాలి. 2,600 PVలు చేయగలిగినప్పుడు మాత్రమే ఇక్కడ 5 crore పూల్లోకి మనం వెళ్ళగలుగుతాము. 2,800 PVలు మనకు రావాలి అంటే ఇక్కడ ఒకటే రీజన్ అండి, మన టీమ్ లో ఎక్కువ మంది కన్సిస్టెన్సీ చేయించండి. మినిమం గా డైరెక్టర్ అయ్యే వ్యక్తి 20 కన్సిస్టెన్సీ పెట్టుకోండి. 20 ఖచ్చితంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఆ తర్వాత న్యూ జాయినింగ్స్ ఎవ్రీ మంత్ 5 to 10 మెంబర్స్ న్యూ జాయినింగ్స్ వచ్చేలాగా మీ టీమ్ లో లీడర్స్ ని ఫోకస్ పెట్టుకుంటూ ముందుకు వెళ్ళగలిగినట్లయితే బ్రాంచ్ డైరెక్టర్ లెవెల్ ని ఈజీగా మనం ఇక్కడ 6 months లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే సిల్వర్ గా 7,500 GPV గ్రూప్ PV ఉండాలి. 36,000 గ్రూప్ PV ఉన్నా సరిపోతుంది. ఎవ్రీ మంత్ 7,500 నుండి టోటల్ ఫుల్ పీరియడ్ లో 6 months లో 36,000 ఉండాలి. అలాగే గోల్డ్ డైరెక్టర్ గా 11,000 PV ఎవ్రీ మంత్ ఉంటూ మొత్తం టోటల్ గా 60,000 PVలు కంప్లీట్ చేయగలిగినా సరిపోతుంది. మధ్యలో ఒక నెల మనకి ఎగ్జామ్షన్ ఉంటుంది కాబట్టి మీరు బాగా ఫోకస్ పెట్టండి లీడర్స్. ఈ మంత్ బేస్ మంత్ గా తీసుకోండి ఖచ్చితంగా. ఇక్కడ స్టార్ డైరెక్టర్ అయితే 15,000 PV ఎవ్రీ మంత్ తీసుకుని 80,000 PV మరి టోటల్ గా చేయాలి. డైమండ్ డైరెక్టర్ అయితే 30,000 PVని ఎవ్రీ మంత్ తీసుకుంటూ 1,65,000 PV టోటల్ గా చేయాలి. క్రౌన్ డైరెక్టర్ అయితే 45,000 PV ఎవ్రీ మంత్ చేసుకుంటూ 2,50,000 PVని మనం 6 months లో కంప్లీట్ చేయగలిగినట్లయితే 3 crore పూల్లోకి వెళ్తాము. ఇక్కడ సెల్ఫ్ PV 200 PV చేయాలండి. ఎవరైతే స్టార్ అండ్ అబోవ్ ఉన్నారో వాళ్ళు 200 PV సెల్ఫ్ PV చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు మనం ఈ పూల్ కి ఎలిజిబుల్ అవుతాము. ఓకే లీడర్స్, మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆఫర్స్ ని కానీ పూల్స్ ని కానీ ముందుకు ప్రమోట్ చేస్తూ మీ టీంలో ఎక్కువ మంది ఈ యొక్క పూల్ ఆఫర్ లోకి వచ్చేలాగా చూస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. మరి ఈ రోజు వచ్చిన డైరెక్ట్ అండ్ అబోవ్ క్లాస్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్తూ, మరి ఎవరికైనా మాట్లాడాలి అని అనుకుంటే కనుక మాట్లాడొచ్చండి. హ్యాండ్ రైజ్ చేస్తే నేను అన్మ్యూట్ చేస్తాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాగే జూమ్ మీట్ లో జరిగిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గుడ్ మార్నింగ్ అండి. సార్ మీరు చెప్పిన ఈ 10 పాయింట్లు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా సక్సెస్ తీసుకుంటాం సార్. ఇంకోటి ప్రతి ఒక్కళ్ళు వెబ్సైట్ లో చేరే ప్రతి ఒక్కళ్ళు అప్లైన్ కోసమో డౌన్లైన్ కోసమో మనం జాయిన్ అవ్వలేదు. మన గ్రోత్ ఏంటి, అప్లైన్ మనకు ఒక అవకాశం ఇచ్చేవాడే, కానీ ప్రతిసారి అప్లైన్ మన దగ్గరకు వచ్చేవాళ్ళంటే మనకి సైడ్ కూడా ఉంటది కదా అనేది విషయం చాలా బాగా చెప్పారు సార్. అలాగనే అందరూ మీరు చెప్పింది ఏదైతే దాన్ని చూస్తే తప్పకుండా ఫాలో అవుతాం సార్. ఈ పూల్ ఏదైతే ఉందో దాన్ని కంపల్సరీగా అచీవ్ అవ్వాలని చెప్పేసి గోల్ కూడా పెట్టుకొని వర్క్ చేస్తున్నాం సార్. ఓవరాల్ గా మీటింగ్ అయితే చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. మాకు వీక్లీ వన్స్ మీటింగ్ పెట్టి మాకు టైం కేటాయించి మమ్మల్ని విజిట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. క్లాస్ అయితే చాలా బాగుంది. ఎక్సలెంట్ సార్. వన్ డే వర్క్ షాప్ అసలు మేము అసలు ఆ విధంగా జరిగిందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్సలెంట్. ఇక మీ క్లాస్ సూపర్ సార్. సూపర్ సార్. ఎక్సలెంట్ గా ఉందని చెప్పారు. వాళ్ళు చెప్పిన విధానం అంటే నెక్స్ట్ మన టీం నేను 50 చెప్పా కదా, మీకు 50 ఉంటుంది సార్ అని.
అది మా మా మనసులో మాట చెప్పారు సార్. మేము ఒక్కొక్కరికి తెచ్చుకుంటాం సార్ అని చెప్పేసి ఈచ్ అండ్ డైరెక్ట్ పర్సన్ 10 మంది పైన తెచ్చుకుంటాం, అవసరమైతే మేము ముందే డబ్బులు పే చేస్తామని చెప్పి చెప్తున్నారు సార్. 10 మందికి టికెట్లు మేము తీసుకుంటాము, ఆ టికెట్లు రాకపోతే వచ్చేతో తీసుకునే బాధ్యత నాది, ఆ 10 టికెట్లు మీకు ముందే పే చేస్తామని చెప్పి చెప్పేస్తున్నారు సార్. ఇంకా వన్ డే వర్క్ షాప్ పెట్టడం వల్ల మా టీం చాలా కదిలింది సార్. మేము దాన్ని ఇంకా ప్రమోట్ చేసుకుంటాం సార్. ఇలాగనే మాకు కొన్ని ఏరియాలో కూడా వన్ డే వర్క్ షాపులు ప్లాన్ చేయండి సార్. ఖచ్చితంగా దీనివల్ల రిజల్ట్ ఉంటుందని చెప్పేసి అనిపిస్తుంది సార్. 100% చూస్తారు సార్. ఏంటంటే టీమ్ ఎక్కడైతే ఉంటారో అక్కడ ఖచ్చితంగా వన్ డే వర్క్ షాప్లు ఉంటాయి. మీరు టీమ్ ని ఎక్కువ మందిని గ్యాదరింగ్ చేసుకోండి, చేసుకునేలాగా మీ టీమ్ లీడ్ చేయండి. ఖచ్చితంగా సార్, దానికి ప్రియారిటీ ఇచ్చి దాని గురించే మాట్లాడి వాళ్ళకి మోటివేషనల్ గా కూడా చెప్తున్నాం సార్. ఖచ్చితంగా మేము పెట్టుకుంటాం సార్ టీంని. రేపు 50+ దాటిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గేట్ లీడర్స్. అది ఈరోజు అద్భుతమైన సెషన్ ఇచ్చారండి మాకు. ఎందుకంటే కొత్త వాళ్ళని ఏ విధంగా పైకి తీసుకురావాలి, 5%, 8%, 12% వాళ్ళకి ఎలా అలవాటు చేయాలి. ఎందుకంటే అలా చేయటం వల్ల ఏంటంటే వాళ్ళు టీవీని బిల్డ్ చేసుకునే టైంలో వాళ్ళు కూడా వాళ్ళు డెవలప్మెంట్కి అలా నేర్పిస్తారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ అగ్రి కానీ ఈ వాటర్ ప్యూరిఫైయర్ కానీ ఇలాగా బిల్డ్ చేసుకునే డైరెక్టర్లు అయిపోతే వాళ్ళకి టీంని ఎలా బిల్డ్ చేయాలి, దాని ఆ విధంగా 8% ఇన్కమ్ ఎలా వస్తుంది, 8% వల్ల మనకి ఎన్పీలు రావాలి, 12% ఎన్పీలు కావాలి, వాళ్ళ కింద టీంకి వాళ్ళు నేర్పించలేదు. కాబట్టి ఈ రోజు అదొక అద్భుతమైన